కరీంనగర్ రేకుర్తినందుగల ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చైర్మన్. కరీంనగర్ రేకుర్తినందు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ నేవీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను శాలువా పుష్పగుచ్చం అందచేసి మిఠాయిలు తినిపించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఉద్యోగాలు సాధించడం పట్ల సహకరించిన ప్రతి ఒక్క పేరెంట్ కి, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు సహకరించిన తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ అగ్నివీర్లో 189 మెంబర్స్ని, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 4 మెంబర్స్ని జాబ్ సాధించి ఓవరాల్గా 109 ఉంది. ఇందులో ఆర్మీ జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా ఆర్మీ టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్ సక్సెస్ అవుతారు. సో కొద్దిమంది నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ ఉన్నారు. మీ అందరికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే చాలా ఓపిక ఎక్కువ ఉండాలి. మనం ఓపికతోటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం జాబ్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. కొద్దిమంది ఓపిక లేకుండా, పేషెన్సీ లేకుండా ఒక నెగిటివ్ ఆలోచనతోటి ముందుకెళ్ళి వాళ్ళు అయ్యో నాకు జాబ్ వస్తుందో రాదో, ఈ అటెంప్ట్లో నేను ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయలేకపోయినా, ఈ ఎగ్జామ్లో నేను గ్రౌండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేకపోయినా, లెగ్ పెయిన్ వస్తుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది, చదువు పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, సో దానివల్ల నాకు జాబ్ వస్తుందో రాదో అన్న ఒక డైలమాలో ఉంటారు చాలామంది. సో అలాంటి నెగిటివ్ థింగ్స్ అనేవి లేకుండా మీకు చెప్పే లెక్చరర్స్ కావచ్చు, పీటీస్ కావచ్చు, వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. అడ్వైస్ తీసుకుంటూ మనం ముందుకెళ్తే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతా అంటాం. సో నేను డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలామంది నీతో అవుతా అని చెప్పి అన్నారు. బట్ ఈరోజు నేను 1500-1600 స్టూడెంట్స్ తోటి ఈరోజు అకాడమీ రన్ చేయగలుగుతున్నా. దాదాపు 2000 పైగా స్టూడెంట్స్ ఇక్కడ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయ్యారు. సో మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా మనం కూడా పైకి వస్తాం. డెఫినెట్గా మనం అనుకున్న గోల్స్ అనేది రీచ్ అవుతా అంటాం. సో ఆ గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో మీ అందరు కూడా ఈరోజు జాబ్ సెలెక్ట్ అయ్యే మీ అందరికి కూడా వెరీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఇంతకుముందు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊర్లో మీ ఊర్లో వెళ్ళి అట్లా రోడ్ పని నడుచుకుంటూ వెళ్తే మీకున్నటువంటి పొజిషన్, మీకున్నటువంటి రెస్పెక్ట్ ఈ రోజు నుంచి మీరు మీ ఊర్లో అడుగు పెడితే వచ్చే రెస్పెక్ట్, మిమ్మల్ని చూసే విధానమే మారుతా ఉంటుంది. అంటే నువ్వు ఇంతకుముందు ఒక ఆర్డినరీ పర్సన్, సో నీకు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, నీకు ఇచ్చే గౌరవం కావచ్చు, అవన్నీ కూడా మారిపోతా ఉంటాయి. సో అలాంటి ఒక మంచి పొజిషన్లో, అంటే దాదాపుగా ఒక టాప్ లెవెల్ పొజిషన్లో నేను చూసేలాగా మీరు ఒక జాబ్ సాధించి మీ పేరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి నేమ్ తీసుకొచ్చి, ఒక మీ అమ్మా నాన్నలను మీ ఊర్లో తలెత్తుకునేలాగా, గర్వంగా చెప్పుకునేలాగా జాబ్ సంపాదించినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, పిల్లలకి కూడా వెరీ